ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే నిర్ణయ కాలం. దేవుడు నిర్ణయించిన కాలం. హల్లెలూయా. నిర్ణయ కాలం, దేవుడు నిర్ణయించిన కాలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 102వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. 102వ కీర్తన 13వ వచనం. నీవు లేచి సీయోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే కీర్తనకారుడు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు లేచి సీయోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సీయోనును దర్శించడానికి, దాని మీద దయ చూపడానికి, దానిని కనికరించడానికి కాలం వచ్చిందంట. ఏ కాలం అది? నిర్ణయ కాలం. నిర్ణయ కాలం అంటే నియమింపబడ్డ కాలం, నిర్ణయించబడిన కాలం. ఒక కాలం, ఆ కాలం వచ్చింది. ఆ కాలం వచ్చినప్పుడు దాని మీద నువ్వు ఖచ్చితంగా దయ చూపిస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతాడు, దేవుని ఘనత కలుగుతాడు. నిర్ణయింపబడిన కాలం వచ్చినప్పుడు, సీయోనుని నీవు కరుణించే కాలం వచ్చినప్పుడు, దయ చూపించే కాలం వచ్చినప్పుడు ఎవరు కూడా ఆపలేరు. హల్లెలూయా. ఎవరు కూడా ఆపలేరు. దేవుడు నిన్ను ఆశీర్వదించే కాలం, నీ మీద నా మీద దయ చూపే కాలం, ఒక కాలం వచ్చినప్పుడు, అది నిర్ణయింపబడిన కాలం వచ్చినప్పుడు, ఆయన మనకు చేయవలసిన దానిని చేయడానికి ఎవరు అడ్డగించలేరు. హల్లెలూయా. ఎవరు ఆటంకపరచలేరు. ఎప్పుడు? ఆ కాలం వచ్చినప్పుడు. అయితే ఆ కాలం వచ్చేదాకా, ఆ నిర్ణయ కాలం వచ్చేదాకా మనం వేచి ఉండాలా. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? వేచి ఉండాలా. అంటే ఎదురు చూడాలా, ఎదురు చూడాలా, ఎదురు చూస్తా ఉండాలా. ఎవరి కొరకు? దేవుని కొరకు, నిర్ణయ కాలం కొరకు, దేవుడు నియమించిన కాలం కొరకు. ఈ లోపల మనకు ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాటన్నిటినీ అధిగమించి, వాటన్నిటినీ అణిచివేసి పక్కకు పెట్టేసి, నా దేవుడు ఒక కాలమును నన్ను పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుడు ఒక కాలమును నన్ను ఎవరికి అందనంత స్థితిలో పెట్టబోతున్నాడు. ఆ కాలం కోసం నేను ఎదురు చూడాలా, ఆ కాలం కోసం నేను వేచి ఉండాలా. అదే దేవుడు నిర్ణయించిన కాలము. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. నీవు లేచి సీయోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. హల్లెలూయా. కరుణిస్తావు, దయ చూపుతావు. ఎందుకంటే అలా జరగాలని నిర్ణయింపబడిన కాలం వచ్చేసింది. హల్లెలూయా. అలా జరగాలని నియమింపబడినటువంటి కాలం వచ్చింది, ఆ సమయం వచ్చింది. ఆ సమయానికి ఖచ్చితంగా ఏం జరగాలని జరగాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని నిర్ణయం. ఎవరి నిర్ణయం అది? దేవుని నిర్ణయం. దేవుని నిర్ణయమందు
ఖచ్చితంగా ఆయన ఏమి జరగాలని నిశ్చయించాడో అది జరగాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, నిజంగా ఏం జరగాలంటే అది జరుగుతుంది కాబట్టి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే సరిపోదు. అప్పుడు దేవుని చిత్తమైతే జరుగుతుంది అనుకున్నాం అనుకోండి, హల్లెలూయా, అదే కదా. అంటే దేవుని చిత్తమైతే అన్నప్పుడు దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉండాల. దేవుడు నిర్ణయించిన కాలం మన దగ్గరికి రావాలి అంటే దేవునికి ఇష్టమైన వారముగా, దేవుడు ఇష్టపడే వారముగా మనం కనబడాల. లేకపోతే మనము పైకెత్తబడవలసిన కాలం మనల్ని దాటి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే దేవుడు చేస్తే చేస్తాడు, ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. అదే దేవుడు చెప్పాడు, నేను ఎవరిని కరుణించదనో వారిని కరుణిస్తానని చెప్పాడు. హల్లెలూయా. సో దేవుడు ఇష్టం అంటే దేవుడు ఎవరిని కరుణించాలనుకుంటాడు? ఎవరు ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటారో, హల్లెలూయా, ఎవరు ఆయనకు ప్రియమైన వారిగా కనపడతారో. దేవుడు చూశాడు, దానియేలు సైజు చూశాడు, ఏమన్నాడు? దానియేలు, నీవు నాకు బహుప్రియుడు అన్నాడు. దావీదు సైజు చూశాడు, ఏమన్నాడు? దావీదు, నీవు నా హృదయానుసారివి, హల్లెలూయా, నా హృదయానుసారుడివి అన్నాడు. మోషే సైజు చూశాడు, ఏమన్నాడు? నీవు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే దేవుడు గమనిస్తూ ఉంటాడు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరికి ఏ సమయమందు వాళ్ళని నేను పైకి ఎత్తాలా, నేను ఆశీర్వదించాలా. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనం ఆయనకి ఇష్టమైన వారముగా ఉంటే బైబిల్లో రాయబడిన మాట, తగిన కాలమందు ఆయన మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. హల్లెలూయా. తగిన కాలమందు అంటే ఆ కాలం వస్తుంది, ఆ కాలం రాక ముందే మనం ఆయనకి ఇష్టమైన వారంగా కనబడాలి. ప్రతి వారికి ఒక కాలాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ఆ కాలము వచ్చే లోపు మనం దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టమైన వారంగా కాకుండా కనబడ్డాము అంటే ఆ కాలం దాటిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు నిజంగా ఆయన నియమించిన కాలంలో, నిర్ణయించిన కాలంలో మనల్ని ఆయన పైకెత్తడానికి, లేకపోతే మనల్ని ఆయన ఆశీర్వదించడానికి, మనల్ని ఆయన అత్యున్నతమైనటువంటి స్థితిలో, స్థానంలో పెట్టడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా ఆయనంట మన కోసం ఒక మేలుని దాచిపెట్టాడంట, సిద్ధపరిచాడంట. ఎవరి కోసం? మన కోసం. చూడండి ఆ మాట రాయబడి 31వ కీర్తన 19వ వచనం. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ రెండు మేలులు కనబడుతున్నాయి. ఒక మేలు దాచిపెట్టాడు, ఇంకో మేలు సిద్ధపరిచాడు. దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు. ఇప్పుడు దాచి ఉంచిన మేలు ఆ కాలానికి,
అంటే నిర్ణయించబడినటువంటి కాలానికి సిద్ధపరిచిన మేలు అదే నిర్ణయించబడినటువంటి కాలానికి అది మన దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడంట ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఒకటి. రెండోది, నరుల ఎదుట ఆయన్ని ఆశ్రయించాలి. నరుల ఎదుట, దేవునికి మహిమ కలుగును కాదు. నరుల ఎదుట అంటే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు ముఖ్యంగా దేవుణ్ణి పక్కన పెట్టేసి నరులని పైకెత్తుతున్నటువంటి మనుషులు కనబడతా ఉన్నారు. మనుషులు అనే దానికంటే విశ్వాసులు కనబడతా ఉన్నారు. దేవుణ్ణి పక్కన పెట్టేసి నరులని, మనుషుల్ని పైకెత్తుతున్నారు. ఎంత అంటే దేవుడు ఏం చెప్పాడు? నాకు రావలసిన స్తోత్రమును నేను ఎవరికి చెందనేను అన్నాడు. అది నాది, నాకు రావలసిన మహిమ అది నాది. హల్లెలూయా. అది నేను వేరొకరికి, అది మనిషి కానీ లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఎవ్వరికి చెందనీయను. అది కేవలం నాకు మాత్రమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆ మనుషుల్ని పైకెత్తుతున్నారు. మనుషుల్ని ఆ ఒక స్థానంలో చూస్తున్నారు. దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. హల్లెలూయా. సో కాబట్టి ఒకవేళ మనకు ఆయన ఏర్పాటు చేసినటువంటి, మనకు ఆయన నిర్ణయించినటువంటి కాలాలు దాటిపోతున్నాయేమో, నా పరిస్థితి ఇంతేనా, నా బ్రతికింతేనా, నా జీవితం ఇంతేనా అని అనుకుంటున్నావు. కానీ దేవుడు చెప్పినట్లుగా ఆయన నిర్ణయించిన ఆ కాలం వరకు ఎదురు చూడగలుగుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఆ కాలం కొరకు, ఆ నిర్ణయ కాలం కొరకు వేచి ఉండగలుగుతున్నావా? లేకపోతే తొందరపడి మన నిర్ణయాలు మనం తీసుకుంటున్నామా? దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. ఆ కాలం మన జీవితంలోకి రావాలంటే మనము వేచి ఉండే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ వేచి ఉండే అనుభవంలో, ఎదురు చూసే అనుభవంలో ఎంతో ఓపిక, ఎంతో సహనాన్ని మనం కలిగి ఉండవలసి వస్తుంది. ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే తొందరపాటుతో ఏది కూడా మనం చేయలేము. తొందరగా ఏది చేయలేము. అయితే వేచి చూసినప్పుడు, ఎదురు చూసినప్పుడు, ఆ నిర్ణయింపబడిన కాలం మన జీవితంలోకి దేవుడు రావడానికి అనుమతించినప్పుడు అక్కడ పొందే మేలు సాధారణంగా ఉండదు. హల్లెలూయా. అద్భుతంగా ఉంటది. ఎప్పుడంటే ఆయన మన కొరకు నిర్ణయించిన ఆ కాలంలో మనం ఆ మేలు పొందుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ప్రతిదానికి సమయం కలదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదానికి సమయం కలదంట. చదవండి. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. విత్తుటకు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను
పారివేయటకు, రాళ్లను కుప్పవేయటకు, కౌగిలించుటకు, కౌగిలించుట మానుటకు, వెతుకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుటకు, పారివేయటకు, చింపుటకు, పుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి చాలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక లిస్ట్ ఇచ్చాడు. ప్రతి దానికి సమయం కలదంట, ప్రతి దానికి సమయం కలదు. హల్లెలూయా. అది నిర్ణయింపబడిన కాలం, నిర్ణయింపబడిన సమయం, దేవుడిచ్చే నియమించబడినటువంటి సమయం. ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయం. ఫస్ట్ రాశాడు పుట్టుటకు, చచ్చుటకు. పుట్టుటకు ఒక సమయం ఉంది, చచ్చుటకు ఒక సమయం ఉంది. దేవునికి మహిమ కలుగును కాక. అయితే ప్రతి నరునికి కూడా దేవుడు ఒక ఆయుష్నిచ్చాడు, కొంత ఆయుష్నిచ్చాడు. ఇన్ని సంవత్సరాలు భూమి మీద ఉండాలా. అందుకే కదా, అంటే ఇప్పుడు మనుషులు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే, కానీ ఎవరికి నియమింపబడిన సమయమును వారు చనిపోతారు. అయితే మరొక మాట ఉంది, అదే ప్రసంగి గ్రంథము 7:11-17. ఓకే. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా ఉండవద్దు, తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరికి నిర్ణయింపబడిన కాలాన్ని వాళ్ళు చనిపోవాలి. అదే కదా, పుట్టుటకు ఒక సమయం ఉంది, చనిపోవటకు ఒక సమయం ఉంది. ప్రతి వానికి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ దేవుడు, అదే దేవుడు ఏమంటున్నాడంటే, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు అంటున్నాడు. హల్లెలూయా. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు. నువ్వెందుకు చనిపోతున్నావు అన్నాడు. అంటే దేవుడు నిర్ణయించిన కాలానికంటే ముందుగానే కొంతమంది ఏం చేస్తున్నారు? చనిపోతున్నారు. అది దేవుడు నిర్ణయించిన కాలము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా దగ్గరికి ఒక మాట వచ్చింది. ఏమని వచ్చింది? హిజ్కియా, నీవు మరణం అవ్వవచ్చు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అయితే మరలా నేను నీకు 15 సంవత్సరాల ఆయుసు పొడిగిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పుట్టాలన్నా, ఒక వ్యక్తి చనిపోవాలన్నా దేవుడు నిర్ణయించిన కాలంలోనే జరగదు. దేవుడు నిర్ణయించిన కాలంలోనే జరుగుతుంది. కానీ అధికముగా దుర్మార్గపు పనులు చేసి నీ కాలము కంటే ముందుగా నీవెందుకు చనిపోవచ్చున్నావు? దేవునికి మహిమ కలుగునుగా. నీ కాలము కంటే ముందుగా, ఉదాహరణకి అలా కాలము కంటే ముందుగా ఎవరెవరు చనిపోతారు చెప్పండి? సూసైడ్, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, ఇంకా విపరీతంగా భయంకరంగా తాగి అవయవాలు పాడు చేసుకునే వాళ్ళు, భయంకరంగా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరంగా కాకపోతే లైట్గా తాగొచ్చని కాదు. దేవునికి వ్యతిరేకమైంది, అంటే దుర్మార్గపు పని. ఏంటంటే అది దుర్మార్గము. దేవుని వాక్యం రాయబడదు. అధికముగా దుర్మార్గపు పనులు చేసి నీ కాలానికంటే ముందుగా నువ్వు ఎందుకు చనిపోతున్నావు? దేవుడు నిర్ణయించిన కాలంలోనే ప్రతి ఒక్కరు చనిపోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్న మాట, ఒక మాట ఉంది అక్కడ, చూద్దాం. 31:15 కీర్తనలు 31:15 వచ్చింది. నా కాలగతులు
నీ వశములో ఉన్నవి. హల్లెలూయా. అక్కడ కీర్తనకారుడు అంటాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. అంటే నా కాలాలు, నా కాలం, నేను ఎప్పుడు గతించాలో, నేను ఎన్ని సంవత్సరాలు లేకపోతే ఎంత సమయం నేను బ్రతికి ఉండాలో అది నీ వశములో ఉన్నాయా, నీ వశంలో. ఎందుకంటే నిర్ణయించిన కాలాన్ని మా కొరకు ఉంచిన దేవుడు నీవే. హల్లెలూయా. నీవు నిర్ణయించిన కాలం అది ఎప్పుడైనా కావచ్చు, కానీ మా కాల గతులు నీ వశములో ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఎప్పుడు చనిపోవాలో, మనకెప్పుడు ఏం జరగాలో, మనకెప్పుడు ఏం రావాలో అంతా కూడా దేవుని వశంలో ఉంది. ఆయన నిర్ణయించిన కాలంలోనే జరుగుతుంది. అయితే మనం చేయాల్సిన పని అంది దేవునికి ఇష్టమైన వారంగా ఆయన కనబడటం అంతే. ఏదైతే అవుతుంది, ఆయన ఇష్టమైతే ఇస్తాడు, ఆయన ఇష్టం లేకపోతే తీసుకుంటాడు. హల్లెలూయా. ఇది కాదు, ఇది దేవుని చిత్తానుసారమైన మాట కాదు. దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించుకోవాలంటే మనము దేవునికి ఇష్టమైన వారంగా దేవుడు కనబడాలా. అది పాయింట్. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన వారంగా కనబడతామో ఆయన మన కొరకు ఏ సమయంలో ఏది జరగాలని నిర్ణయించున్నాడో అది జరుగుతుంది. ఏ సమయంలో ఏది మనకు అవసరమో ఆయనకు తెలుసు, ఎప్పుడు అవసరమో ఆయనకు తెలుసు. కాబట్టి మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో ఆ సమయంలో ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచి దాచిపెట్టున్నాడంట. ఏదైనా దాచిపెట్టాలంటే మొదట ఏం చేయాలా? దాన్ని సిద్ధపరచాలా. సిద్ధపరిచిన తర్వాత దాన్ని దాచిపెడతాం. అక్కడ 2 మేలులు కనబడుతున్నాయి మనకు. నీ యందు భయభక్తులు కలిగిన వారికి నీవు దాచి ఉంచిన మేలు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి నీవు సిద్ధపరిచిన మేలు. హల్లెలూయా. 2 కూడా ఎంతో గొప్పవి. అయితే ఆయన మన కొరకు మేలుని సిద్ధపరిచి దాచిపెట్టున్నాడు. అయితే ఆ మేలు మనము పొందుకోవాలంటే, ఆ మేలు మనకు రావాలి అంటే, ఆయన దాచి ఉంచింది మనం తీసుకోవాలంటే, ఆయన మనల్ని చూసినప్పుడు, ఆయన మనల్ని వెతికినప్పుడు ఆయనకు మనము కనబడాలా. హల్లెలూయా. ఎక్కడ కనబడాలా? ఆయనకి ఇష్టమైన చోట కనబడాలా, ఆయనకి ఇష్టమైన వారిగా కనబడాలా. అప్పుడు ఆయన మన కొరకు దాచిపెట్టిన దాన్ని, సిద్ధపరిచిన దాన్ని మన దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు దాచిపెట్టి ఎత్తుకొని వచ్చి, అరే ఈరోజు నా బిడ్డకి తీసుకొని వచ్చిన మేలు ఇద్దాం అనుకుంటే రాలేదే అనుకున్నాడు అనుకో. హల్లెలూయా. అది మరలా ఎప్పుడు నిర్ణయిస్తాడో తెలియదు. అది మరలా ఎప్పుడు మన దగ్గరికి వస్తుందో తెలియదు. అందుకే ప్రతి సమయము ఇంపార్టెంటే, ముఖ్యమైనదే. దేవుని సన్నిధిలో మనం దేవుని కనబడుతూనే ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఎన్నుకొని వచ్చిన దాన్ని మనకి ఇవ్వడానికి ఆయన మన వైపు చూసినప్పుడు, మనం కూర్చోవలసిన ప్లేస్లో మనం లేమనుకోండి. ఇప్పుడు మనం ఉదాహరణకి ఇప్పుడు మందిరంలో కూర్చోన్నాం. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామో ప్రతిసారి అక్కడే కూర్చుంటామా? ఒక్కోసారి ఒక్కొక్క ప్రార్థనలో ఒక్కో చోట కూర్చుంటాం. లేదు మన చోటు శాశ్వతంగా మనకు ఉంటే, లేకపోతే మనం
ముందుగా రాగలిగితే మనకి ఇష్టమైన చోట మనం కూర్చోవాలనుకున్న చోట కూర్చోగలుగుతాం. కానీ మనం ఎక్కడ కూర్చోవాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. మనం ఎక్కడ కూర్చో ఉంటామో ఆయనకు తెలుసు. అయితే ఆయన ఎత్తుకొని వచ్చిన మేలు మన వైపు చూసినప్పుడు మనం కనబడకపోతే అది మరలా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవచ్చు. లేకపోతే కొంత సమయం అంటే దేవుని దృష్టిలో ఒక దినము 1000 దినములుగాను, ఒక సంవత్సరం 1000 సంవత్సరములుగాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని దృష్టిలో అలా ఉంటుందన్నమాట కాలం. ఒక దినం 1000 సంవత్సరాలుగా, 1000 సంవత్సరాలు ఒక దినంగా, ఒక దినం 1000 దినాలుగా, 1000 దినాలు ఒక దినంగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అలా మనకు దేవుడు నిర్ణయించిన దానిని మనం త్వరగా తీసుకోవాలి అంటే ఆయన నిర్ణయించిన కాలంలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి ఇష్టమైన వారంగా మనం కనబడాలి. మనం దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి దానికి సమయం కలదంట, పుట్టుటకు చచ్చుటకు. సో మనం చచ్చిపోయేదానికి కూడా ఒక సమయం ఉంది. అయితే చాలా మంది వారికి నియమింపబడిన సమయం కంటే ముందుగా చచ్చిపోతున్నారని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయ్యా, నీ వశంలో ఉన్నాయి. కాబట్టి నీవెప్పుడు పిలిస్తే అప్పుడు నేను వచ్చి అలా అది నరులారా తిరిగి రండి అని పిలుస్తాడంట ఆయన. అదే అధ్యాయంలో రాసి ఉంటుంది 91 మామూలుగా. నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు ఇక మారు మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. సో కాబట్టి మన కాల గతులు అంటే మనం ఎంత సమయం ఈ భూమి మీద ఉన్నారా, ఎప్పుడు గతించిపోవాలా, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలా, ఇవన్నీ కూడా ఆయన నిర్ణయించబడిన కాలంలోనే జరుగుతాయి. ఆయన నిర్ణయించబడిన కాలంలో జరగాలి అంటే ఒకటే, ఆయనకి ఇష్టమైన వారంగా, ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా మనం దేవునికి కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రసంగి గ్రంథం 3:11. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చాలు. హల్లెలూయా. దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు, దేని కాలమందు ఏ కాలంలో ఏం జరగాలో, హల్లెలూయా, ఆయన నియమించి ఉన్నాడంట, నియమించి ఉన్నాడు. నిజంగా చాలాసార్లు దేవుని చిత్తాన్ని మనం వెదికే వారమైతే మనం దేనికి కూడా తొందరపడాల్సిన అవసరమే లేదు. దేవుని చిత్తాన్ని ఎదికే వారమైతే దేని కాలమందు అది చక్కగా జరగవలనని ఆయన నియమించున్నాడంట. చక్కగా ఎప్పుడు ఏం జరగాలో, ఎప్పుడు ఏం జరగాలో దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అది చక్కగా జరగదంట. ఆయన జరిగించేటువంటిది ఆ ఎగుడు దిగుడుగా జరగదు. లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టంటే అట్టు ఉండదు. చక్కగా చక్కగా దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు, చక్కగా జరుగునట్లు ఆయన నియమించి ఉన్నాడు. నియమించి అంటే ఎప్పుడు ఏం జరగాలో, ఎప్పుడు ఏమి జరగాలో అదంతా కూడా దేవుడు చక్కగా నియమించేస్తున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉదాహరణకి చూడండి, పగలు రాత్రి దేని కాలం అనేది చక్కగా జరుగుతుంది. పగలు
దాని సమయంలో పగలుంటది, రాత్రి దాని సమయంలో రాత్రి ఉంటుంది. అంటే వీటన్నిటికీ దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? సూర్య, చంద్ర, నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును కాదు, దేవునికి ఘనత కలుగును కాదు. అంటే కాలము దానిపైన అది చేసుకునే విధంగా ఇది దేవుడు ముందుగానే ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. ఒక సిస్టమ్ చూడండి, అద్భుతంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సిస్టమ్. ఈరోజు అయితే మనం గమనిస్తే, ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తా. ఒక బ్యాంక్ ఉంది, బ్యాంకులో అనేక మంది అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారు. ఆ బ్యాంకులో ఇంచుమించు ఒక 10 నుంచి 15 మంది వర్కర్స్ ఉంటారు, ఎంప్లాయీస్. 10 నుంచి 15 మంది అంటే మ్యాక్సిమం అది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అకౌంట్ హోల్డర్స్ ఎంతమంది ఉంటారు? ఒక 10 నుంచి 15 మంది ఉంటారా? ఎంతమంది ఉంటారు? వేల మంది ఉంటారు, వందల మంది ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సిస్టంలో ఎప్పుడు ఏ మెసేజ్ మనకు రావాలో ఆ మెసేజ్ ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంటుంది. అవును కదా? ఇప్పుడు ప్రతి ఒక్కరి అకౌంట్ ఓపెన్ చేసి వీళ్ళకి మెసేజ్ పంపించాలా, వీళ్ళకి మెసేజ్ పంపించాలని ప్రతి ఒక్కరు చూస్తారా? అందరివి చెప్పండి, చూస్తారా? ప్రతి ఒక్కరిది ప్రతిరోజు చెక్ చేస్తారా? నెలకు ఒకసారి చెక్ చేస్తారా? చేయలేరు, కష్టం. కానీ సిస్టమేటిక్గా సిస్టంలో ఏర్పాటు చేసుకుంటారు. ఒకవేళ నీ అకౌంట్లో నీ డబ్బులు ఉంటే ఆ డబ్బులకి నెలకి ఎంత వడ్డీ పడాలా ఆ సిస్టమే దాన్ని సెట్ చేసుకుని ఆ వడ్డీని దాంట్లో కలుపుతూ ఉంటుంది. అవునా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఇన్ కేస్ కొద్ది రోజులు ఉండవలసిన బ్యాలెన్స్ లేకపోతే ఎంత టైమో ఆ నిర్ణయింపబడిన ఆ టయాన్ని బట్టి ఆ సిస్టంలోనే ఒక మెసేజ్ వస్తుంది, మీ అకౌంట్లో మైనస్ పడ్డది. చూడండి కదా, అంటే నిజంగా ఒక సిస్టంలోనే ఇప్పుడు మన ఫోన్లోనే చూడండి, మన ఫోన్లోనే ఎంతో దాన్ని ఏమంటారు, ఎంతో స్టోరేజ్ని స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం. దాంట్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి, మెసేజ్లు పోతూ ఉంటాయి. మెసేజ్లు ఇప్పుడు ఉదాహరణకి నెల రోజులు బ్యాలెన్స్ చేసుకుంటాం, 28 రోజులు. వాళ్ళు ఏమన్నా లెక్క పెట్టుకున్న 28 రోజులకి ఇలా కట్ చేయాలని చెప్పి కట్ చేస్తారా? అది సిస్టంలో ఏం చేసి ఉంటారు? హల్లెలూయా, సెట్ చేసి ఉంటారు సిస్టంలో. 28 రోజులు అవగానే తప్పని మనం ఫోన్ ఆగిపోతుంది. కారణం, మనం ఎంచుకున్న బ్యాలెన్స్ అయిపోయింది. ఎవరన్నా గుర్తు పెట్టుకోనండి, ప్రతిరోజు లెక్కేసుకొని ఆ రోజు ఆపుతారా? ఇది ఒక సిస్టమ్. మనుషులు ఏర్పాటు చేసిన ఈ సిస్టమే దాని పని అది చేసుకుంటా పోతుంటే అర్థమయ్యేదని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు తయారు చేసినటువంటి కంప్యూటర్, మనుషులు తయారు చేసినటువంటి పరికరాలే ఏ సమయంలో ఎవరికి ఏ మెసేజ్ పంపాలో, ఏ సమయంలో ఎవరికి డబ్బులు పంపించాలో, ఏ సమయంలో ఎవరి అకౌంట్లో నుంచి డబ్బులు మైనస్ చేయాలో, ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ గా ఆ సిస్టమే సెట్ చేసి పెట్టుకుంటే దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్, సూర్య, చంద్ర, నక్షత్రాలు, భూమి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి కాలమందు అవి చక్కగా తిరగతా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేని కాలమందు అది చక్కగా జరిగినట్లు ఆయన ఏం చేశాడంట?
నియమించాడంట. చూడండి, దాని పని చేసుకుంటా పోతుంటది సృష్టి. చంద్రుడిని చూడండి, 15 రోజులు ఒక రకంగా ఉంటాడు, 15 రోజులు ఒక రకంగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దానికి కూడా ఏం కలదంట? సమయము గలదు. దేని కాలం అది చక్కగా జరిగినట్లు ఆయన నియమించిన సమయం ఉంది. ఆ సమయానికి మనకేం కావాలి, అది జరుగుతుంది. ఎందుకంటే ఆయన నిర్ణయించిన సమయం, నిర్ణయించిన కాలం, దేవునిచే నిర్ణయింపబడిన కాలం. ఆ కాలంలో మనకి ఏం జరగాలో, ఆ కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం పొందుకోవాలో, ఏం పోగొట్టుకోవాలో, ఇదంతా కూడా ఒక సమయం, ఒక కాలంలో జరుగుతుంది. పొందుకున్నప్పుడు సంతోషపడినట్లుగా పోగొట్టుకున్నప్పుడు సంతోషపడం కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు అబ్రహాము శారాలకి సంబంధించినటువంటి ఒక విషయాన్ని చెప్పాడు. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువు. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలిగెనెను. హల్లెలూయా. ఏ కాలం అంటది? నిర్ణయ కాలం. దేవుడు నిర్ణయించిన కాలం. దేవుడు ఆ కాలాన్ని నిర్ణయించాడు. మీదటికి ఈ కాలమున అంటే, ఈ కాలం అంటే నిర్ణయించబడిన కాలం అన్నాడు మళ్ళా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీదటికి ఈ కాలమున నీ యొద్దకు మరలా వచ్చేదను. అది ఏ కాలం అంటే నిర్ణయించబడిన కాలం. నేను ఏ కాలాన్ని నిర్ణయిస్తానో ఆ కాలం నీ యొద్దకు వచ్చేదను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు శారాకు ఒక కుమారుడు కలిగెను. దేవునికి మహిమ కలుగును గాక. కుమారుడు కలిగెను. కలగతాడు, కుమారుడు పుడతాడు, ఒక బిడ్డ పుడతాడు. ఎప్పుడది? నిర్ణయ కాలం. అబ్రహాము, నీకు 100 సంవత్సరాల వయసు అయినా నీవు ఎదురు చూసావే, అది నాకు చాలా నచ్చింది. హల్లెలూయా. దేవుడు తన మనస్సులో ఉన్నదాన్ని అబ్రహాముకి ఏ రకంగా చెప్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తను వచ్చి ఆ దినాన అబ్రహాం ఇంటి దగ్గర భోంచేసి ఆ ఎండవేళలో అబ్రహాముతో మాట్లాడుతున్న మాట, మీదటికి ఇదే సమయమున, ఈ కాలమున నీ యొద్దకు వచ్చేదను, నిర్ణయింపబడిన కాలము. అయితే అప్పుడు శారాకు ఒక కుమారుడు కలిగాను. ఆ టైంలో వస్తా నేను మరలా నేను వచ్చానంటే అర్థమైందంటే మీ కుమారుడు పుట్టి ఉన్నాడు నాకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి అయితే ఆ కాలాన్ని నేను నిర్ణయించా. అయితే మధ్యలో నేను నిర్ణయించిన కాలాన్ని కంటే ముందు పొరపాటు నీది కాదు, కానీ శారా ఒక పొరపాటు చేసేసి ఏం చేసింది? శారా కాదు, అది కాదు. శారా ఒక పొరపాటు చేసి ఎదురు చూసే విషయంలో శారా ఫెయిల్ అయింది. ఏమన్నదంటే, నా యజమానుడా, నా వలన నీకు పిల్లలు పుట్టేటట్లేరు, ఇదిగో నా దాసి అయిన ఆగర్ని పెళ్లి చేసుకో, ఆగర్ని ఇచ్చేసింది. ఎంత భయంకరమైన పొరపాటు! ఆ పొరపాటు నేను తట్టుకోలేకపోయాను. కానీ ఈ రోజుటికి నువ్వైతే చెప్పావు, నువ్వు ఒప్పుకోలే దానికి,
కానీ శారాని బలవంతం చేసింది, ఆగర్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది. కానీ నీ ఎదురు చూపు నాకు నచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వేచి ఉన్నావే, నాకు దేవుడు ఇచ్చే సంతానం నాకు కావాలని నువ్వు నన్ను నా వైపు చూసావే, అది నాకు నచ్చింది. అందుకే నేను ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, మీదటికి ఈ కాలమున మరల నీ వద్దకు వస్తాను, నిర్ణయింపబడిన కాలం. అప్పుడు శారాకి ఒక కుమారుడు కలిగెను. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాముతో. నిర్ణయింపబడిన కాలం ఒకటి ఉంది. ఈ లోపల తొందరపడద్దు, ఈ లోపల తొందరపడద్దు, అనవసరమైన మాటలు మాట్లాడద్దు, అనవసరమైనటువంటి పనులు చేయొద్దు. ఒక కాలము నీ కొరకు నేను నిర్ణయించి ఉన్నా, ఆ కాలం నీకు ఏం చేయాలో అది నేను చేస్తా, ఏం జరగాలో అది జరుగుతుంది. ఈ లోపల తొందరపడిపోవాక, ఈ లోపల నీవు చేయకూడని పనులు చేయవాక, అనవసరమైన పనులు చేయవాక అని చెప్పి దేవుడు చాలా చక్కగా ఈరోజు మనతో, నీతో, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు, చాలా సార్లు మనం ఎదురు చూస్తున్నవి, మనం ఏదైతే దేవుడిని అడుగుతున్నామో, ఏం కావాలని కోరుకుంటున్నామో అది జరగట్లేదని అనవసరమైన ఆలోచన చేసేస్తా ఉన్నాం. ఆ రోజు ఒక పని చేస్తేనే తప్పు అన్నాడు దేవుడు, కానీ ఈరోజు ఆ పని చెయ్యాలా అనుకోవడమే తప్పు అంటున్నాడు. చేస్తేనే అంటే కార్యము జరిగితేనే, ఈరోజు మనస్సులో ఆలోచన చేస్తేనే తప్పు. దేవుడు చెప్తాం కొత్త నిబంధనలో, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు, కాబట్టి అనవసరమైన ఆలోచనలు, లేనిపోని ఆలోచనలు, లేనిపోని మాటలు మనం మాట్లాడి ఆలోచన చేసి దేవుడు నిర్ణయించిన కాలానికి మనము దూరం అయిపోతూ, ఆ కాలం మన నుండి దూరం అయిపోతావు. దగ్గరకు వచ్చినట్టే వచ్చి మరలా దూరం అయిపోవడానికి కారణం ఈరోజు మనమే. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా, ప్రభువా నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో, ప్రభువా నా పొరపాటు ఉంటే క్షమించు అంటే, మన పొరపాటు ఉందో లేదో ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ప్రభువా నేను తప్పు చేసుంటే, నేనేమైనా పాపం చేసుంటే అంటే మనకు తెలియనట్టే ప్రార్థన చేస్తుంటాం కొన్నిసార్లు. కానీ మనం చేసే తప్పు, మనం చేసే పాపం, మనం చేసే పొరపాటు ఇవన్నీ మనకి తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. మనం చేసేది ఏది తప్పు, ఏది రైట్, మనలో ఉన్న దేవుని ఆత్మ మనకు తెలియజేస్తూనే ఉంటాడు. కానీ పర్లేదులే అంటూ అలా అని చేసి మన పాటికి మనం చేసుకుంటా పోతా ఉంటే ఏమైనా. కాబట్టి నిర్దాక్షిణ్యంగా మనం చేసిన వాటిని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ప్రభువా ఒకవేళ నేనేమన్నా చేసేనేమో కాదు, ప్రభువా నేను ఇది చేశా, నేను ఒప్పుకుంటున్నాను. ప్రభు నేను ఇది చేశా, ఇదిగో నాయన నేను ఈ విధంగా ప్రవర్తించా, ప్రభు నేను ఈ విధంగా నడుచుకున్నా, ప్రభు నేను ఈ విధంగా మాట్లాడేశా, ప్రభు నేను ఈ విధంగా ఆలోచన చేశా, ప్రభు నేను ఈ విధంగా నాయన నీ గురించి నాయన ప్రభు నేను అనుకున్నా, ఇదిగో నా జీవితంలో ఇలా నాయన ప్రభు నేను మాట్లాడా, నేను అనుకున్నా, నన్ను క్షమించు అని దేవునితో మనం సమాధాన పడాలి. అంటే మనకు తెలియనట్టే నటిస్తూ, యాక్షన్ చేస్తూ, ప్రభువా నేనేమైనా చేసానేమో నాయన నాకు తెలియదు ప్రభు. చాలా మంది అంటే ప్రియమైన దేవుని మనం చేసే ప్రార్థనలో ఉండే మాటలు, పదాలు, నేనేమైనా పొరపాటు చేశానేమో, నేనేమైనా పాపం చేశానేమో అని మనకు తెలియకుండానే చేస్తున్నామా? మనం ఏం చేస్తున్నామో మనకు ఖచ్చితంగా తెలుసు.
తెలుసు. సో నిర్ణయించబడిన కాలంలో మనకు జరగవలసింది జరగాలి అంటే దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన వారంగా మనం హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. చివరగా ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుల కార్యములు 3:19. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపమును తుడిచి వేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడే. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సముఖము నుండి ఏమొస్తాయంట? విశ్రాంతి కాలాలు వస్తాయి. నియమింపబడిన, మీ కొరకు నియమింపబడిన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు సముఖము నుంచి విశ్రాంతి కాలాలు వస్తాయి. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. హల్లెలూయా. ప్రభు సముఖం నుంచి విశ్రాంతి కాలాలు రావాలి అంటే మీ కొరకు పంపబడిన, మీ కొరకు నియమింపబడిన యేసు క్రీస్తునందు ఏం చేయాలంట? ఆయన మన కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా పంపబడ్డాడు, నియమింపబడ్డాడు. సో మన పాపాలను ఒప్పుకొని మారు మనసు నుండి తిరగాలంట. అది దేవుడు కోరు. విశ్రాంతి కాలాలు వస్తాయి, అవి ఆల్రెడీ బయలుదేరాయి, ప్రభు సముఖము నుండి బయలుదేరాయి. కానీ అవి మీ దగ్గరికి రావాలి అంటే, అవి మనం పొందుకోవాలి అంటే నియమింపబడినటువంటి ప్రభువు యేసు క్రీస్తు, క్రీస్తు యేసు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిమిత్తం మనం ఏం చేయాలంటే మారు మనసు పొంది ఆయన వైపు తిరగాలంట. మన పాపాలు ఒప్పుకొని ఇప్పుడు దాకా అదేగా చెప్పుకున్నా, ఒప్పుకోవాలంట. ఒప్పుకోవాలి. చేసింటే కాదు, చేశాను, ఒప్పుకుంటున్నాను. పొరపాటు కాదు, కావాలనే. మనం ప్రతిది కూడా నువ్వు పొరపాటు అనుకుంటున్నావు. ప్రభువా పొరపాటు జరిగిపోయిందేమో కాదు, కావాలనే తెలిసి తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే పాపము. పొరపాటు సరి చేయబడుతుంది, పాపము క్షమించబడాలి. పాపం సరి చేయబడదు, క్షమించబడాలి. పొరపాటు సరి చేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సముఖము నుంచి వచ్చే విశ్రాంతి కాలములో నియమింపబడిన ఆయన వైపు మనం పాపాలు ఒప్పుకొని తిరిగితే అప్పుడు అవి మన దగ్గరకు వస్తాయి అని అంటుంటారు. హల్లెలూయా. కాబట్టి నిర్ణయింపబడిన కాలం. ఏ కాలం అంట? నిర్ణయ కాలం. దేవునిచ్చే నిర్ణయింపబడిన కాలం. ఆ కాలం ఏ కాలమున ఏం జరగాలో, ఏ సమయమున ఏం జరగాలో, దేని కాలం అది చక్కగా జరిగినట్లు ఆయన నియమించున్నాడు. సో మనకు కూడా ప్రతిదీ కూడా ఒక ఆర్డర్లో, ఒక టైం టేబుల్ ప్రకారం, ఒక నియమం ప్రకారం దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు.
ఏర్పాటు చేశాడు. కానీ ఈ సిస్టంలో ఎప్పుడు ఏ మెసేజ్ వెళ్ళాలో ఆ మెసేజ్ వెళుతున్నట్లుగా మనకు కూడా అవి రావాలి. రావడం లేదు అంటే మనము సరైనటువంటి స్థితిలో లేము అని మనం గ్రహించాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇది వాస్తవం. ప్రియమైన దేవుడు కదా, ఇది చక్కటి ఉదాహరణ. నిజంగా చక్కటి ఉదాహరణ. సిస్టంలో మనం ఇప్పుడు ఉదాహరణగా అలారం వేరు. మళ్ళా అలారం మనము పెట్టుకుంటాం అలారం. సో అది మనం పెట్టుకున్న ఆ టయానికి మారుతుంది. కానీ కొన్ని వందల మంది అకౌంట్ హోల్డర్స్కి ఏ సమయంలో ఏ మెసేజ్ వెళ్ళాలో సిస్టమ్ తీసుకొని వెళ్తుంది, సిస్టమ్ విడుదల చేస్తుంది, సిస్టమ్ పంపిస్తుంది. ఒక్కొక్క వారిని తీసుకొని మనం ఎత్తుకొని మన పుస్తకం ఆడిస్తేనే వాళ్ళు మన అకౌంట్ని ఓపెన్ చేస్తారు. మన ప్రమేయం లేకుండా ఎవరు కూడా, బ్యాంక్ మేనేజర్ కూడా మన అకౌంట్ని ఓపెన్ చేయలేడు. దాంట్లో ఎంత డబ్బులు ఉందో చూడలేడు. దాంట్లో ఏది కూడా డ్రా చేయలేడు. కానీ సిస్టమ్ తన పని తాను చేసుకుంటుంది. మైనస్ చేయాలంటే మైనస్ చేస్తుంది, ప్లస్ చేయాలంటే ప్లస్ చేస్తుంది. మనుషులు తయారు చేసింది అలా ఉంటే, దేవుడు తయారు చేసినటువంటి కాలాలు, సమయాలు ఆయన వశమున ఉన్నాయి. సో కాబట్టి ఏ సమయం ముందు మనకి ఏం కావాలో ఆయన తెలుసు, దాన్ని ఆయన పంపిస్తున్నాడు. కానీ అది మన దగ్గరికి రావట్లేదు అంటే మనము సరిగ్గా లేము. ఇదే లాస్ట్గా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పంపిస్తున్నది మన దగ్గరకు రావడం లేదు అంటే మనము సరిగ్గా లేము అని డిసైడ్ చేసుకొని మనల్ని మనం దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. సో కాబట్టి ఏదన్నా నిర్ణయ కాలం ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఏ సమయానికి ఏం జరగాలో దేవుడికి తెలుసు. ఆయన ఆల్రెడీ దాన్ని సెట్ చేసాడు. కానీ అది మన జీవితంలో జరగట్లేదు అంటే, లేట్ అవుతుంది అంటే, ఆలస్యం అవుతుంది అంటే మనం సరిగ్గా లేమని మనల్ని మనం సరి చేసుకో. దేవుడు అతి గొప్ప కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.